2022లో రిలీజ్ అయిన 'సెలీనాస్ గోల్డ్' అనే మూవీని ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ మూవీలో ఉన్న యోంగ్ అనే ముసలివాడు తన సొంత కూతురిని డబ్బుల కోసం టియాగో అనే వ్యక్తికి అమ్మేస్తాడు. ఈ టియాగో వచ్చేసి పరమ దరిద్రుడు. ఈ టియాగో ఆ అమ్మాయిని పగలు రాత్రి తేడా లేకుండా హింసిస్తూ యూజ్ చేసుకుంటూ ఉంటాడు. దానితో ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది. తర్వాత ఆ అమ్మాయికి ఏమైంది అనేదే ఈ మూవీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఈ యోంగ్ అనే వ్యక్తి తన కూతుర్ని టియాగో అనే వ్యక్తికి అమ్మేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే ఈ యోంగ్ అనే ముసలివాడు తన ఊర్లోని చాలా అప్పులు చేసి ఉంటాడు. ఆ అప్పులన్నిటిని తీర్చడానికి తన కూతుర్ని అమ్మేయడానికే సిద్ధపడతాడు. అలాగే ఈ అమ్మాయి పేరు వచ్చేసి సెలీనా. అయితే యోంగు సెలీనాని తీసుకుని టియాగో ఇంటి దగ్గరికి వెళ్తాడు. టియాగో ఇంటి దగ్గర ఒక అమ్మాయి చాలా దారుణమైన పొజిషన్ లో ఉంటుంది. ఆ అమ్మాయిని చూడగానే సెలీనా చాలా భయపడిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పొజిషన్ అసలు బాగోదు. సెలీనా చాలా భయపడుతూ ఉంటుంది. నా పొజిషన్ కూడా ఆ అమ్మాయిలాగా అయిపోతుంది అని. తర్వాత యోంగు సెలీనాని తీసుకుని టియాగో దగ్గరికి వెళ్తాడు. ఈ టియాగో గురించి చెప్పాలి అంటే ఇతను ఒక పెద్ద ఎదవ. ఇతను ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అప్పులు ఇస్తూ ఉంటాడు. వడ్డీ చాలా ఎక్కువగా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూని అప్పుల్ని కట్టలేకపోతారు. అలాంటి సమయంలోని ఇతను తన భార్యల్ని కూతుర్ని తీసుకురమ్మని వాళ్ళని ఇతను యూజ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు యోంగు కూడాని టియాగో ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని తన కూతుర్ని అమ్మేయాలి అని అనుకుంటాడు. టియాగో కూడా సెలీనా దగ్గరికి వెళ్లి ఆమె బాడీని అంతా చూసి ఆమెని కొనేసుకుంటాడు. ఈ ముసలోడు యోంగు కూడాని డబ్బులన్నిటిని తీసుకుని అక్కడి నుంచి చాలా ఆనందంగా వెళ్ళిపోతాడు. తర్వాత టియాగో సెలీనాని స్నానం చేసే గదికి తీసుకువెళ్లి నువ్వు అర్జెంటుగా బట్టలు విప్పేసి స్నానం చెయ్యని అంటాడు. సెలీనా కూడా ఇంకేమీ చేయలేక ఏడుస్తూనే టియాగో ముందు స్నానం చేస్తూ ఉంటుంది. ఈ టియాగో కూడా ఆమెను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపేమో సెలీనా స్నానం చేస్తున్న రూమ్ కింద డోంగ్ అనే వ్యక్తి నిలబడి ఉంటాడు. ఇతను టియాగో సర్వెంట్. ఇతను సెలీనా స్నానం చేస్తున్న నీళ్లు తన పైన వేసుకుంటూ చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఈ డోంగుకి కళ్ళు కనిపించవు. ఈ డోంగు అమ్మా నాన్న చిన్నప్పుడే డోంగుని టియాగోకి అమ్మేస్తారు. ఇంకొక వైపేమో యోంగు తన అప్పులన్నీ తీర్చేసుకుని నా కూతురు నాకు ఎలాగన్నా యూజ్ అయింది అని తన ఫ్రెండ్స్ తో మందు కొడుతూ ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు టియాగో తన బెడ్రూమ్ లో కూర్చుని సెలీనాని తన దగ్గరికి రమ్మని అంటాడు. కానీ సెలీనా మాత్రం రాకుండా ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు టియాగో సెలీనా దగ్గరికి వెళ్లి ఆమెని ఫోర్స్ఫుల్ గా తన బెడ్ దగ్గరికి తెచ్చుకుంటాడు. ఇక్కడ టియాగో సెలీనా బాడీ పైన రకరకాల ఫుడ్ ని వేస్తూ ఆ ఫుడ్ ని తింటూ ఆమెని బలవంతంగా యూజ్ చేసుకుని ఆ నైటు ఆమె ఏడుస్తూ ఉన్నా గాని ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. కొద్దిసేపు తర్వాత టియాగో పడుకుండిపోతాడు. ఇక సెలీనా టియాగోని చూసి చాలా భయపడి నేను ఇక్కడే ఉంటే నన్ను ఏం చేస్తాడో అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. సెలీనా యోంగు ఇంటికి వెళ్ళిన తర్వాత యోంగు సెలీనాని బయటికి గెంటేసి ఇప్పుడు నువ్వు నా కూతురు కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇంకా సెలీనా కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు నన్ను ఎవరూ చేరదీయరు, నేను ఇంకా టియాగో దగ్గరికే వెళ్ళాలి అని ఆమె ఏడుస్తూ టియాగో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సెలీనాకి టియాగో ఇంటి బయట డోంగు కనిపిస్తాడు. సెలీనా డోంగు దగ్గరికి వెళ్లి నువ్వెవరు, నీ గురించి చెప్పు అని అడుగుతుంది. కానీ డోంగు ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి సెలీనా ఇంకా లోపలికి వెళ్ళిపోయి టియాగో బెడ్ పక్కన పడుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సెలీనా స్నానం చేసి ఫ్రెష్ అయి బయటికి వస్తేని అక్కడ టియాగో డోంగ్ ని కొడుతూ ఉంటాడు. నిజానికి డోంగు టియాగో కోళ్ళకి ఆహారం పెడతాం మర్చిపోతాడు. అందుకు టియాగో డోంగ్ ని చితక్కొడుతూ ఉంటాడు. ఒకవైపు ఇదంతా చూస్తున్న సెలీనాకి టియాగో పైన చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆమె ఏమీ చేయలేకపోతుంది. కొద్ది సమయం తర్వాత సెలీనా టియాగో కోసం లంచ్ ని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ కూడా టియాగో సెలీనా పర్సనల్ పార్ట్ ని ముట్టుకుంటూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తర్వాత సెలీనా డోంగుకు కూడా ఫుడ్ ని పెడుతుంది. డోంగు కూడా అక్కడే కూర్చుని ఫుడ్ ని తింటూ ఉంటాడు. తర్వాత సెలీనా కూడా కూర్చుని ఫుడ్ తింటూ ఉంటే ఇక్కడ టియాగో తన కాల్ ని ఉపయోగించి సెలీనా పర్సనల్ పార్ట్ ని టచ్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక్కడ సెలీనా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ ఈ దరిద్రుడు టియాగో మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తర్వాత టియాగో జనాల దగ్గర నుంచి దోచుకున్న బంగారం అంతా కరగబెట్టి గోల్డ్ బిస్కెట్లు తయారు చేసుకుంటూ ఉంటాడు. ఇంకొక వైపు సెలీనా అండ్ డోంగు టియాగో ఫామ్ లోని పని చేస్తూ ఉంటారు. ఇక్కడ డోంగు సెలీనాతో అంటారు, నేను టియాగో కొడుకును కాదు, నన్ను కూడా నీలాగే మా పేరెంట్స్ టియాగోకి అమ్మేశారు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలోని మిరిండా అనే లేడీ టియాగో దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ ని టియాగోకి ఇచ్చి
డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. కానీ టియాగో మాత్రం ఆ గోల్డ్ చైన్ తీసుకుని చాలా తక్కువ మనీని మెరిండాకి ఇస్తాడు. అయితే మెరిండాకి ఆ డబ్బులు అస్సలు సరిపోవు. అందుకు తన కూతుర్ని అమ్మేయాలి అని అనుకుంటుంది. ఇంకొక వైపేమో సెలీనా బయట నుంచుని టియాగో అండ్ మెరిండా మాటల్ని వింటూ ఉంటుంది. అది విన్న సెలీనాకి టియాగో అసలు ఏం చేస్తున్నాడో మొత్తం అర్థమైపోతుంది. అలాగే ఈ సిచ్యువేషన్ లో సెలీనా చాలా భయపడుతూ ఉంటుంది. నేను గాని టియాగో చెప్పినట్లు వినకపోతే నా పరిస్థితి కూడా డోంగ్లాగా మారిపోతుంది. అలాగే టియాగో అనుకుంటేని నా ప్లేస్లోని ఇంకో అమ్మాయిని తెచ్చుకోగలడు. అప్పుడు నా పరిస్థితి చాలా ఘోరం అయిపోతుంది అని ఈమె చాలా భయపడుతూ ఉంటుంది. ఈ తర్వాత నుంచి సెలీనా టియాగోతో చాలా క్లోజ్గా నడుచుకుంటూ ఉంటుంది. అతనితో కలిసి స్నానం చేస్తూ అతను ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతూ ఉంటుంది. ఒకవైపు టియాగో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి సెలీనా టియాగోని ఇంప్రెస్ చేయటం కోసం చాలా దిగజారిపోతుంది. ఆమె రోజుకి 2-3 సార్లన్నా గానీ టియాగోతో ఇంటిమేట్ అవుదామని ట్రై చేస్తూనే ఉంటుంది. టియాగో కూడా సెలీనాని ఎంతో యూజ్ చేసుకుంటాడు. ఇక ఒక రోజు రాత్రి సెలీనా టియాగో దగ్గరికి వెళ్లి టియాగోకి పాలు ఇచ్చి అతన్ని పాలు తాగమని అంటుంది. ఈ సిచ్యువేషన్లోని టియాగో తన దగ్గరున్న ఒక గోల్డ్ చైన్ని సెలీనాకి ఇస్తాడు. ఇక ఆ తర్వాత రోజు టియాగో సెలీనా బాగా రెడీ అయ్యి మార్కెట్కి వెళ్తారు. అక్కడే సెలీనా డాడీ కూడా కూర్చుని ఉంటాడు. టియాగో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటేని ఒక లేడీ సెలీనాని పక్కకి తీసుకువెళ్ళి టియాగో ఎంత దరిద్రుడో, అతను అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడో ఆమె చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సెలీనాకి వేరే ఆప్షన్ లేదు. ఇక ఆ రోజు నైట్ టియాగో ఫుల్గా తాగేసి ఉంటే సెలీనా టియాగోని తీసుకొచ్చి తన బెడ్ పైన పడుకోబెడుతుంది. టియాగో సృహ తప్పిపోయి పడిపోయి ఉంటాడు. తర్వాత సెలీనా టియాగో పక్కనే ఉన్న బీరువాని ఓపెన్ చేస్తుంది. అందులో చాలా గోల్డ్ అలాగే చాలా డబ్బులు ఉంటాయి. అవన్నీ చూసి సెలీనా షాక్ అయిపోతుంది. కానీ తీసినట్టు అక్కడే పెట్టేసి తర్వాత సెలీనా డోంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ సెలీనా డోంగ్ని నువ్వెవరో చెప్పు అని అడుగుతుంది. డోంగ్ కూడా తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. అయితే డోంగ్ పేరెంట్స్ డోంగ్ని టియాగో దగ్గర వదిలేసిన తర్వాత టియాగో ఇక్కడి నుంచి పారిపోదామని అనుకుంటాడు. కానీ డోంగు టియాగోని పట్టుకుని ఒక రాడ్ని వేడిగా కాల్చి డోంగు 2 కళ్ళల్లో పొడిచి ఇతన్ని గుడ్డివాణ్ణి చేసేస్తాడు. ఈ స్టోరీ అంతా డోంగు సెలీనాతో చెప్తూ ఉంటాడు. ఇదంతా విన్న సెలీనా చాలా ఎమోషనల్ అయ్యి డోంగ్ని హగ్ చేసుకుని చాలా బాధపడుతుంది. సెలీనా నా సిచ్యువేషన్ కన్నా గానీ డోంగ్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంది అని అతన్ని హ్యాపీ చేయాలి అని డోంగు చేతుల్ని తీసుకుని సెలీనా తన పర్సనల్ పార్ట్ని టచ్ చేయించుకుంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరు టచ్ చేసుకుంటూ సాటిస్ఫై అవుతారు. ఇక తర్వాత రోజు మార్నింగ్ సెలీనా తన బట్టల్ని ఉతుక్కోవడం కోసం ఒక నది దగ్గరికి వెళ్తుంది. అక్కడే సెలీనా జోయి అనే ఒక అమ్మాయిని చూస్తుంది. ఈ జోయి అనే అమ్మాయి కూడా టియాగో పెట్టిన టార్చర్ని అనుభవిస్తూ ఎన్నో రోజులు నరకం అనుభవించి ఉంటుంది. అవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు ఈమె ఏడుస్తూ ఉంటుంది. ఈమె మైండ్ అంతా పాడైపోయి ఉంటుంది. పాపం ఈ జోయి ఆ నదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటేని వాళ్ళ అమ్మ వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతుంది. తర్వాత సెలీనా తన బట్టల్ని ఉతికేసుకుని ఇంటికి వస్తేని ఇంట్లో టియాగో చాలా గట్టిగా డోంగ్ని కొడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న సెలీనా ఒక కత్తిని తెచ్చి ఈ కత్తి తీసుకుని డైరెక్ట్ గా డోంగ్ని చంపి ప్రతిరోజు కొట్టి ఇబ్బంది పెడతాం కన్నా గాని ఒకటేసారి చంపేస్తే అదే మంచిది అని టియాగోతో అంటుంది. ఒకవైపు ఇదంతా విన్న టియాగో ఆశ్చర్యపోయి డోంగ్ని కొట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత టియాగో కోపంతో రగిలిపోతూ ఉంటేని సెలీనా ఇంకేమీ చేయలేక తన పైన పాలుని పోసుకుని టియాగో దగ్గరికి వెళ్లి నా పైన ఉన్న పాలుని తాగు అని అతను ఎంకరేజ్ చేస్తూ అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఇక ఆ రోజు నైట్ సెలీనా డోంగ్ దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు డోంగ్ అంటాడు, నువ్వు టియాగో దగ్గర నుంచి నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని. అలాగే డోంగు తనకున్న కోరికని సెలీనాతో చెప్తాడు. డోంగుకున్న కోరిక ఏంటంటే అతను చనిపోయేలోపు ఒక అమ్మాయితో ఉన్నా గానీ అతను ఇంటిమేట్ అవ్వాలి అని నా కోరిక అని తన కోరికని డోంగు సెలీనాతో చెప్తాడు. ఇంకా సెలీనా కూడా తన బాధని అర్థం చేసుకుని ఆ రోజు నైట్ అతనితో ఇంటిమేట్ అవుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగు సెలీనా, డోంగు, టియాగో వీళ్ళ ముగ్గురు కూర్చుని బ్రేక్ఫాస్ట్ ని చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ టియాగో తన కాల్ని యూజ్ చేసుకుని సెలీనా పర్సనల్ పార్ట్ ని టచ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం సెలీనా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టియాగో కూడా రెచ్చిపోతూ
ఒక ఎదవలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత టియాగో మార్కెట్‌లోకి వెళ్లి ఆ రోజు నైట్ దాకాని ఫుల్‌గా మందు కొడుతూ అక్కడున్న జనంతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. అయితే ఆ రోజు నైట్ అయిపోవటంతోని అలాగే టియాగోకి మందు ఫుల్‌గా ఎక్కేయటంతోని యోంగు టియాగోని తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఈ వెళ్ళే దారిలోని టియాగో యోంగుతో అంటాడు, "నీ కూతురు నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటుంది. ఆమె నన్ను ఫుల్‌గా సాటిస్ఫై చేస్తుంది. కొన్ని రోజుల్లో ఆమెని నేను పెళ్లి చేసుకోబోతున్నాను" అని చెప్తాడు. అప్పుడే యోంగు అసలు ట్విస్ట్‌ని రివీల్ చేస్తాడు. సెలీనా అసల నా కూతురే కాదు. నాకు అసలా పిల్లలే పుట్టరు. నీకు గుర్తుందో లేదో నేను కొన్ని సంవత్సరాల క్రితం నీ దగ్గర కొంత మనీని తీసుకున్నాను. ఆ మనీ నేను నీకు తిరిగి ఇవ్వలేకపోయాను. ఆ సమయంలో నువ్వు నా భార్యని తీసుకురా అని అన్నావు. ఇక నేను కూడా ఏమీ చేయలేక నా భార్యని నీ దగ్గర పడుకోబెట్టాను. అప్పుడు నువ్వు చేసిన తప్పుకి నా భార్య ప్రెగ్నెంట్ అయ్యింది. నా భార్యకి పుట్టిన బిడ్డే సెలీనా. ఇన్నాళ్ళు నువ్వు నీ కూతురుతోనే ఇంటిమేట్ అయ్యావు. నీ కూతురినే నువ్వు ఇబ్బంది పెట్టావు అని అంటాడు. టియాగో ఇదంతా విని షాక్ అయిపోతాడు. ఇంకొక వైపేమో సెలీనా డోంగు దగ్గరికి వెళ్లి అతనితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే సమయంలోనే అక్కడికి టియాగో వచ్చి వీరిద్దరూ ఇంటిమేట్ అవ్వటం చూసేస్తాడు. టియాగో డోంగుని చంపేద్దాము అని అనుకుంటాడు. కానీ సెలీనా అడ్డుపడి ఒక కత్తిని తీసుకొని టియాగోని పొడిచి చంపేస్తుంది. తర్వాత సెలీనా, డోంగు టియాగో ఇంట్లో ఉన్న బంగారాన్ని, డబ్బుని తీసుకుని టియాగో ఇంటిని తగలబెట్టేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళిద్దరూ ఆ బంగారాన్ని, డబ్బుని సరిసమానంగా పంచుకుని వీళ్ళిద్దరూ అక్కడి నుంచి విడిపోయి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని గడుపుదామని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్టింగ్‌ని ఈ వీడియో పైన చూపించండి.